హాయ్ అండి. బెండకాయ పులుసు టేస్టీగా రావాలంటే ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి. అది హీట్ అయ్యాక అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ ఆవాలు, ఒక 2 ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. ఇందులోనే ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలా సన్నగా పొడుగ్గా తరుక్కొని వాటిని కూడా మీడియం ఫ్లేమ్లో దూరగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి కాస్త వేగాక ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవి బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు ఇదే స్టేజ్లో మనం ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కాసేపు వేయించాలి ఆయిల్లో, లేదంటే పచ్చివాసన వస్తుంది. ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ పసుపు వేసి వేయించి ఇందులో నేను ఒక పెద్ద టమాటా తీసుకున్నాను, చిన్న ముక్కలుగా కట్ చేసుకొని. దీన్ని కూడా సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించాలి. ఒక 2 నిమిషాలు మగ్గిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవి మగ్గాక ఇందులోనే ఈ ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసి వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక మన టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు వేసుకోవాలి. ఇది పులుసు కాబట్టి ఇందులో ఉప్పు కారం ఎక్కువ పడుతుంది, లేదంటే టేస్ట్ బాగుండదు. ఇలా ఉప్పు కారం వేసుకున్న తర్వాత కూడా కాసేపు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే బెండకాయ ముక్కలకి ఆ టమాటాలోని పులుపుదనము, ఉప్పు కారం పడుతుంది. ఇప్పుడు వీటిని కాసేపు ఒక 2 నిమిషాలు అలా మనం మగ్గనివ్వాలి. ఇది కాస్త మగ్గిన తర్వాత నేను ముందుగానే చింతపండు నానబెట్టి చింతపండు పులుసు పిసికి పక్కన పెట్టాను. ఇప్పుడు ఆ పులుసుని ఇందులో పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, దీంతోనే టేస్ట్ వస్తుంది మనకి ఏ పులుసుకైనా. ఒక టేబుల్ స్పూన్ నువ్వుల పొడి. ఈ నువ్వుల పొడి వల్ల మనకు టేస్ట్ ఇంకా చిక్కదనం కూడా పెరుగుతుంది. బెండకాయ పులుసు చిక్కగా అవ్వడానికి నువ్వుల పొడి బాగుంటుంది. ఇందులోనే ఒక చిన్న ముక్క బెల్లం తీసుకున్నాను. బెల్లం వేస్తే ఇంకా టేస్ట్ ఇంకా బాగా పెరుగుతుంది. పులుపును కూడా కొంచెం తగ్గిస్తుంది బెల్లం వేయడం వల్ల. ఇలా మరగబెట్టుకోవాలి. చూసారా, ఒక 15 నిమిషాలు ఇలా మరిగిన తర్వాత చిక్కబడింది. ఇది ఇంకా చల్లారాక ఇంకా కొంచెం చిక్కగా అవుతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్ ఇది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.